గైస్ నేను ఒక ఆర్టికల్ చదివాను ఏమంటే సేఫ్టీ ఉన్న ఉద్యోగాలు అని చెప్పి ఏదో కొన్ని ఉద్యోగాలు ఇచ్చి సేఫ్టీ లేని ఉద్యోగాలు అంటే ఎనీ టైం జాబులు పోవచ్చు. రీసెంట్ డేస్ లో చాలా భారీగా డిమాండ్ తగ్గిపోయింది. డేటా సైంటిస్ట్ కి భారీగా డిమాండ్ డ్రాప్ అయింది. డెవలపర్స్ కి డిమాండ్ డ్రాప్ అయింది అని చెప్పి ఒక ఆర్టికల్ చూశాను. చాలా పెద్ద సర్కిల్ ఉన్న అంటే పెద్ద ఎక్కువగా సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ అది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం కానివ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించినవి కానివ్వండి, ఇలాంటివి ప్రొవైడ్ చేశారు. సో అది నేను చూశాను. సో నా ఒపీనియన్ షేర్ చేద్దాము. ఎందుకంటే చాలా మంది అదే నిజము, అదే కరెక్టా అనుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది కరెక్టా నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే ఒక అనాలిసిస్ అనేది మీకు చెప్తాను. నా ఒపీనియన్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. డెవలపర్స్ కి డిమాండ్ తగ్గుతుందా, ఇది దాని గురించి అనమాట. టైటిల్ అయితే సేఫ్టీ అని చెప్పి పెట్టారు. సరే, మనం దీని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ రీసెంట్ డేస్ లో కొంతమంది కాల్స్ లేవు అంటున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నా కదా, కాల్స్ అనేవి భారీగా స్టార్ట్ అయినాయి. మంచిగా కాల్స్ స్టార్ట్ అయినాయి చాలా డొమైన్స్ లో. ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ లో ఇప్పుడు కాల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. ఎందుకు అంటే మన దగ్గరకే చాలా మంది క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే సేల్స్ ఫోర్స్ మీద భారీగా రిక్వైర్మెంట్ ఉందని చెప్పి వచ్చారు. కోర్స్ నేర్చుకుంటే జాబ్ అనేది రెడీగా ఉన్న పరిస్థితి ప్రజెంట్ ఉంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఎలా ఉంది, జాబులు లేవు, కోర్స్ నేర్చుకునే లెక్క ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఏం చేశారు, లైట్ తీసుకున్నారు. చాలా మంది లైట్ తీసుకున్నారు. ఏముందిలే, ఏం నేర్చుకుంటాంలే, తర్వాత నేర్చుకోవచ్చులే, ఎల్లుండి నేర్చుకోవచ్చులే, కాల్స్ లేవు కదా, ఇప్పుడు నేర్చుకొని ఉపయోగం, అప్పుడు మళ్ళీ మర్చిపోతాం కదా, అప్పుడు ఫ్రెష్ గా నేర్చుకుంటామని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళందరూ డెఫినెట్లీ ఇప్పుడు బాధపడాల్సిన టైం అనమాట. అప్పటి నుంచి కష్టపడి జాగ్రత్తగా కోర్సు నేర్చుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా జాబులు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అండ్ ఫ్రెషర్స్ కి చాలా భారీగా మంచిగా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. అయితే ఇక్కడ సరే, ఇదైతే క్లారిటీ తెలుసుకోండి. ఇప్పటికైనా కొంచెం మనం ఆలోచించి ప్లాన్ చేసుకొని దేని మీద ఉద్యోగాలు ఉన్నాయి, మనకి ఏ సూట్ అవుతుంది, ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని తొందరగా జాయిన్ అయ్యి స్టెప్ తీసుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, వీళ్ళు లే ఆఫ్ సేఫ్టీ ఉన్న ఉద్యోగాలు అని చెప్పి ఏం చేశారంటే లీగల్ స్ట్రాటజీ అని చెప్పారు. సేఫ్టీ ఉన్న ఉద్యోగం అని చెప్పి లీగల్ స్ట్రాటజీ అని చెప్పారు. సరే, ఓకే. ఇక్కడ దేని మీద లే ఆఫ్ పోతున్నాయి అంటే నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఏ డొమైన్స్ ఉంటాయి, ఏ డొమైన్స్ ఉండవు, దాని గురించి కూడా ఒక ఓవర్ వ్యూ అని డిస్కస్ చేద్దాము. అండ్ కాల్స్ అంటే భారీగా డిమాండ్ తగ్గిపోతున్న డొమైన్స్ ఏమైనా ఉన్నాయంటే కస్టమర్ స్పెషలిస్ట్. ఎస్, ఆబ్వియస్లీ దానికైతే డిమాండ్ తగ్గుతుంది. ఎందుకంటే మొత్తం ఏఐ ఇస్ గోయింగ్ టు రిప్లేస్, దట్ ఈస్ ఫైన్. సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, సాఫ్ట్వేర్ డెవలపర్ మీద డిమాండ్ తగ్గుతుందంట. అండ్ డేటా సైన్స్ మీద డిమాండ్ తగ్గుతుందంట. సో ఈ రెండింటి గురించి బేసిక్ కోడర్స్ అంటారా, బేసిక్ కోడర్స్ అనే వాళ్ళకి పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు. స్టార్టింగ్ లోనే ఫ్రెషర్ గా వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఏదో బేసిక్ కోడింగ్ అయితే ఓకే, కానీ ఫర్దర్ గా అయితే డెఫినెట్లీ కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అండ్ దాని గురించే కాదు, ఇక్కడ టాపిక్ ఏంటి అంటే డేటా సైంటిస్ట్. సరే, సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే దాంట్లో కొన్ని డొమైన్స్ అనేవి డౌన్ అవుతుండొచ్చు, కొన్ని డొమైన్స్ అనేవి భారీగా గ్రో అవుతుంటాయి. సో దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ థింగ్. బట్ డేటా సైంటిస్ట్ సంబంధించి డేటా సైన్స్ డిమాండ్ తగ్గుతుంది. అసలు డేటా సైన్స్ ఇప్పుడు నేర్చుకోవడం, డైరెక్ట్ గా డేటా సైన్స్ నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. అది నేర్చుకొని అంటే ఫస్ట్ కొంత డేటా అనలిస్ట్ గా కానీ లేకపోతే పైథాన్ డెవలపర్ కానీ వాళ్ళు వర్క్ చేసి డేటా సైంటిస్ట్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రెసెంట్ అయితే పైథాన్ మీద అయితే కాల్స్ లేవు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు చాలా మంది అంటే డేటా సైన్స్ మీద కాల్స్ లేవు, సేఫ్టీ లేని ఉద్యోగం అని అన్నారు. సో విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఇది కరెక్ట్ గానే కాదు. అండ్ కమింగ్ డేస్ లో ఏఐ, డేటా సైన్స్ అనేవి బాగుంటాయి, ప్రాబ్లం లేదు. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. సో ఏంటి అంటే మనం ఒక విషయాన్ని చూసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిందైనా కానీ ఇదే కరెక్ట్, ఇదే జరుగుతుందని నేను చెప్పను. కానీ నేను చెప్పేది మీరు వినండి. విన్న తర్వాత మీకు వినడం వినకపోవడం కూడా అది కూడా మీ ఇష్టం కానివ్వండి. వినండి, విన్న తర్వాత ఎవరు చెప్పినా వినండి. విన్న తర్వాత ఏది కరెక్ట్ అనేది సొంతంగా మనం కొంత దాని మీద రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే కాల్స్ భారీగా కాల్స్ అంటున్నారు. ఏ కాల్స్ మీద, సేల్స్ ఫోర్స్ మీద కాల్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద ఉన్నాయి, ఎజూర్ డెవాప్స్ మీద ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ మీద ఉన్నాయి, ప్రాంప్ట్ ఇంజనీర్ ఒకటి ఉందండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద కోట్లలో ప్యాకేజ్ ఉంది. అండ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా ప్యాకేజీలు ఉన్నాయి. సో జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే వేరే ఏ కోర్సెస్ అని నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి డైనమిక్ 365 మీద కాల్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేటికా మీద కూడా ఈ మధ్య కాల్స్ ఉన్నాయి. సర్వీస్ నౌ మీద 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వీస్ నౌ మీద కూడా కాల్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డొమైన్ డెల్భూమి ఉన్నాయి. డెల్భూమి కూడా ఒక 3 years 2 years ఎక్స్పీరియన్స్ పెడితే కూడా డెల్భూమి మీద కూడా కాల్స్ ఉన్నాయి. అండ్ మ్యూల్ సాఫ్ట్ మీద ప్రెసెంట్ అయితే అంత కాల్స్ అయితే లేవు. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా ఏది చూసుకున్నా కానీ చాలా డొమైన్స్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ కాల్ స్టార్ట్ అయ్యాయి మనకి. అసలు అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే
ఎప్పుడైనా కానీ అసలు సేఫ్టీ లేని ఉద్యోగాలు మనం ఎంత కష్టపడినా, ఇప్పుడు మన సేఫ్టీ లేని ఉద్యోగాలను ఎప్పుడు అనాలంటే మనం ఎంతైనా కష్టపడండి, మనకు ఆల్టర్నేటివ్స్ అనేది ఏ అనేది రీప్లేస్ చేస్తుంది, లేకపోతే అసలు కంప్లీట్గా జాబ్స్ ఉండవు. అలాంటి జాబ్స్ మనం సేఫ్టీ లేని జాబ్స్ అనుకోవచ్చు. కానీ లేదు సేఫ్టీ, ఈ జాబ్ సేఫ్టీ అంటే అసలు ప్రైవేట్ జాబ్ అనేది సేఫ్టీ కాదు అట్లా అనుకుంటే. ఇప్పుడు ఏంటి అంటే కొన్ని జాబ్స్ అయితే అసలు సేఫ్టీ అనేది అంటే లే ఆఫ్స్ ప్రమాదం కాదు, ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే మన ఉద్యోగాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. కస్టమర్ కేర్ సర్వీస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత హెచ్ఆర్, ఓకే, హెచ్ఆర్ రిలేటెడ్. తర్వాత ఐటీ రిక్రూటెడ్, యూఎస్ ఐటీ రిక్రూటింగ్, ఓకే. అండ్ దాని తర్వాత ఆఫ్లైన్ మార్కెటింగ్. ఇంతకు ముందు ఉన్నంత ప్రిఫరెన్స్ ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెటింగ్ లేదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా నెక్స్ట్ కమింగ్ డేస్ లో గ్రోత్ ఉన్న డొమైన్. గ్రోత్ ఉంటే ఇన్ ద సెన్స్ భారీగా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి దాని మీద. అండ్ ప్యాకేజెస్ అనేవి భారీగా ఉండవు. కోడింగ్ తక్కువ ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం మనం స్ట్రాటజీ పెడితే దాని నుంచి మళ్ళీ మనం డిఫరెంట్ ప్రాజెక్టులు తీసుకొని మనం కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. అయితే అదే ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. అండ్ మ్యాపింగ్, అండ్ తర్వాత వచ్చేసి ఐటీ సపోర్ట్ అనమాట. సో ఐటీ సపోర్ట్ ఒకటి, టెక్నికల్ సపోర్ట్ ఒకటి, నాన్ వాయిస్ ప్రాసెస్ ఒకటి. వీటి మీద అయితే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో అంత సిస్టమాటిక్ అంటే ఆటోమేటిక్ గా వర్క్స్ అనేవి, టాస్క్లు అనేవి కంప్లీట్ చేసే పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ద హోల్ వీడియో కాన్వర్సేషన్ ఈజ్ అబౌట్ ఏంటి అంటే 2 పాయింట్స్ మెయిన్. ఒకటి వచ్చేసి ఏంటి అంటే సేఫ్టీ ఉన్న ఉద్యోగాలు అని చెప్పి ఏదైతే చెప్పారో, సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సేఫ్టీ లేని ఉద్యోగాలు అని చెప్పి డేటా సైన్స్ కానీ డెవలపర్ కానీ యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అదొక పాయింట్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే కాల్స్ అనేవి చాలా హ్యూజ్ గా స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ లో మళ్ళీ కాల్స్ అనేవి చాలా మొదలయ్యాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది. అండ్ ఒకసారి ఆలోచించండి అండ్ టైం వేస్ట్ చేసుకోకండి. ఆల్వేస్ ఏంటి అంటే లుక్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్. అంటే ఉన్నాయి దేర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్, బట్ టు గెట్ బెటర్ ఆపర్చునిటీ యూ నీడ్ టు బి అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. స్కిల్స్ అనేవి కూడా బెటర్ గా ఉండాలి నీ దగ్గర. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. థ్యాంక్స్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ Service Careers Private Limited on Sub Solution for all the oriented courses. Thank you.